నెల్లూరులో ఈ నెల 26వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కత్తి రవి అనే పాత నేరస్తుడిని కత్తితో పొడిచి స్నేహితులే హత్యకు పాల్పడ్డారని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మద్యం తాగే సమయంలో మరో స్నేహితుడు సుజన్ కృష్ణకి కత్తి సాయి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఒకరిని ఒకరు చంపుకుంటామని శపథాలు చేసుకున్నారు. దీంతో పాటు సాయి తేజ అనే మరో వ్యక్తితో కత్తి రవికి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో సాయి తేజ, వెంకటేష్, సుజన్ కృష్ణ, వంశీకృష్ణ, పవన్ కుమార్, నారాయణ అనే స్నేహితులు కలిసి కత్తి రవిని వేకువజామున రామలింగాపురం సర్కిల్లో కత్తులతో పొడిచి హత్య చేశారు. ముద్దాయిలంతా నెల్లూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పాత నేరస్తులే. వీరంతా 30 సంవత్సరాలలోపే ఉన్నవారే. తారీఖు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో గుంజి రవి ఇలియాస్ కత్తి రవి అనే వ్యక్తి మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసి మానవాయుధాలతో అతన్ని చంపడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో చనిపోయిన గుంజి రవి ఇలియాస్ కత్తి రవి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నాడు. అతనికి ఈ కేసులో ముద్దాయిలైన అరవభూమి సుజన కృష్ణ ఇలియాస్ చింటూ అనే వ్యక్తికి ఆ రోజు చనిపోయిన రోజు ముందు రోజు రాత్రి మద్యం తాగుతున్న సమయంలో ఫోన్లో మాట అనుకుని ఒకరి అంతా ఒకరు తేల్చుకుంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఛాలెంజ్ చేసుకుని గొడవ సిద్ధమయ్యారు. ఆ సందర్భంగా ఇతను రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న సమయంలో ఈ ముద్దాయిలైన లక్ష్మీశెట్టి సాయి తేజ ఇలియాస్ కమ్మసాయి, వాడపల్లి వెంకటేష్ ఇలియాస్ వెంకిడాన్, ఈ అరవభూమి సుజన కృష్ణ ఇలియాస్ చింటూ, ఆసారం వంశీకృష్ణ ఇలియాస్ వంశీ ఇలియాస్ నిప్పోసాయి, తమ్మిరెడ్డి పవన్ కుమార్ ఇలియాస్ పవన్, మల్లి నారాయణ ఈ 6గురు కూడా 2 బైకుల మీద వీళ్ళు కత్తులతో వచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు గారు, వారి ఎస్ఐ శ్రీనివాస్ గారు